అమెరికాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అయిన మ్యాక్నా ఐలాండ్కి మనం వెళ్ళబోతూ ఉన్నాము. ఈ మ్యాక్నా ఐలాండ్కి వెళ్ళడానికి షిప్‌లో గానీ, బోట్‌లో కానీ లేదంటే ఫ్లైట్‌లో అయినా వెళ్ళొచ్చు. మనమైతే ప్రస్తుతానికి షిప్‌లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న వ్యూ చూడండి. అక్కడ లేక్ హౌసు ఎంత బాగుందో, అదే లైట్ హౌసు ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు మనం ఇంచుమించు ఐలాండ్ దగ్గరలో ఉన్నాము. వచ్చేసాము చూడండి, మనకు ఐలాండ్ కనిపిస్తూ ఉంది. ఇంకా కొద్దిసేపట్లో మనం ఐలాండ్‌కి దిగబోతూ ఉన్నాము. చూడండి అంతవరకు ఈ వ్యూ చూడండి. అలాగే ఈ మ్యాక్నా ఐలాండ్‌లో మనం బైకులు, బస్సులు లేదా కార్లు డ్రైవ్ చేయడానికి వీల్లేదు. మనం ఎయిదర్ సైకిల్ అన్నా వాడొచ్చు, లేదా నడుచుకుంటూ అన్నా వెళ్ళొచ్చు, లేదంటే గుర్రం స్వారీలు చేయడమే. చూడండి వ్యూ, మ్యాక్నా ఐలాండ్ పైనుంచి తీసిన వ్యూ ఎంత అందంగా ఉందో. మనకు కనిపిస్తుందంతా లేకే. ఇప్పుడు మనం మ్యాక్నా ఐలాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతూ ఉన్నాము. మనం మ్యాక్నా ఐలాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం నడవనన్నా నడవచ్చు. లేదంటే సైకిల్ అన్నా వీళ్ళు రెంట్‌కిస్తారు. రెంట్‌కి తీసుకోవచ్చు. లేదా మనమే ఏదన్నా సైకిల్ తెచ్చుకునే పనైనా తీసుకొనొచ్చుకోవచ్చు. ఈ మ్యాక్నా ఐలాండ్‌లో ఈ గుర్రం స్వారీ చేయడానికి గాను ఒక్కొక్క మనిషికి $42 చార్జ్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించు ఒక 3000 దాకా చార్జ్ చేశారు. వాళ్ళు ఎంత చార్జ్ చేసినా గానీ, ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగున్నది. ఈ రైడ్ గానీ, ఈ గుర్రపు బండి గానీ, కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అంటే, నేనైతే ఎప్పుడూ చేయలేదు ఇలా గుర్రపు బండిలో. అయితే చిన్నప్పుడు ఎడ్ల బండయితే ఎక్కాను. అందుకనేసి. మనమైతే ఈ గుర్రపు బండి ఎక్కబోతూ ఉన్నాము. ఎక్కేసాము. చూడండి ఇప్పుడు మనకు సైడ్‌లో కనిపిస్తూ ఉంది గదా! అదొచ్చేసి మ్యాక్నా ఐలాండ్‌లో ట్రాష్ తీసుకొని వెళ్ళడానికి ట్రాష్ బండి. ఆ ట్రాష్ బండి గూడా ఆహ్, ఎడ్ల బండే. సారీ, గుర్రపు బండే. ఇదొచ్చేసి గ్రాండ్ హోటలు. ఈ గ్రాండ్ హోటల్‌కి మాత్రం చాలా చరిత్ర ఉంది అనేసి అంటూ ఉన్నారు. ఈ గ్రాండ్ హోటల్ ఏంటంటే, ఈ గ్రాండ్ హోటల్‌ని కాంట్రాక్ట్ ఏదో ఇచ్చారంట. కాంట్రాక్ట్ ఇచ్చి $1,000,000 కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారంట. 3 మంత్స్‌లో కట్టాలి అన్నట్టు. అయితే వాళ్ళు వర్కర్స్ ఏదో స్ట్రైక్ చేసేసరికి ఆ వర్కర్స్ వల్ల లేట్ అయిపోయి ఆ $1,000,000 అయితే ఎవ్వరికీ రాలేదంట. బట్ వర్కర్స్ అయితే మాత్రం ఏమి గొడవలు ఏమి పెట్టుకోలేదంట. ఎందుకంటే మా ఓనర్‌లకి గూడా రాలేదు గదా డబ్బులు. ఇంక మాకెక్కడిస్తారులే అనేసి వాళ్ళు అనుకున్నారంట. ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది గదా! ఇది ఈ ఇక్కడ కనిపించేటివన్నీ పూర్వకాలంలో వాళ్ళు వాడేవాళ్ళంట. అవన్నీ కొంచెం మ్యూజియంలాగా, ఒక చిన్న మ్యూజియంలాగా సెట్ చేశారు. చూడండి వాళ్ళు పూర్వకాలంలో ఎలాంటి గుర్రపు బండ్లంతా వాడేవాళ్ళో. ఈ ఐలాండ్‌కి వస్తే తప్పకుండా మనం టేస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫ్లడ్జ్, మ్యాక్నా ఫ్లడ్జ్ అనేసి అంటూ ఉన్నారు వీళ్ళు. ఈ ఫ్లడ్జ్‌కి ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు ఎన్నో కేజీలు ఫ్లడ్జు ఇక్కడ తయారు చేస్తా ఉంటారు. మొత్తం హ్యాండ్‌మేడే. చూడండి అక్కడ అతను ఎలా తయారు చేస్తా ఉన్నాడో. మొత్తం చాక్లేట్ క్రీమ్ అంతా వేసి నీట్‌గా ఏదో బాగా మొత్తం కలిపి మిక్స్ చేసి అంతా మనం కూర కలిపినట్టు కలుపుతూ ఉన్నాడు. ఏదో పెయింట్ ఏస్తున్నట్టుంది నాకైతే చూస్తూ ఉంటే. మళ్ళీ చూడండి ఆ ఫ్లడ్జ్ అతను చేసిన తర్వాత ఇలా వాళ్ళు కట్ చేసేసి పీసెస్‌గా అమ్ముతూ ఉంటారు. ఇవి 2 స్లైసెస్ వచ్చేసి ఎంతో $32 ఎంతో అని చెప్పి పెట్టుంచారు.
చూడండి ఇక్కడ సైకిల్స్ మాత్రమే తోలుతూ ఉన్నారు. సైకిల్స్‌లో వెళ్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం సైకిల్లే. మనకిప్పుడు కనిపిస్తుంది మొత్తం సైకిల్‌లోనే అందరూ వెళ్తా ఉన్నారు. కొందరైతే నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. నేను గూడా నడుచుకుంటానే వీడియో తీశాననుకోండి. ఆహ్, మీకు ఇలాంటి ప్లేస్‌కి మీరు వస్తే మీరైతే ఏం జేస్తారు? చూడండి బావుంది. వ్యూ అంతా బాగుంది. అంటే మెయింటెనెన్స్ గూడా బా జేశారు. చూడబో ఇప్పుడు మనం చూడబోతుందంట ఈ మ్యాక్నా ఐలాండులో ఉన్న హోటల్స్ అవంతా. ఈ స్ట్రీట్ మొత్తం హోటల్సు లేదంటే వాళ్ళ ఇల్లులు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ గూడా ఉందంట ఈ ఐలాండ్‌లో. బట్ ఆ పోస్ట్ ఆఫీస్ అయితే ఏ పోస్టు ఇంతవరకు డెలివరీ చేయలేదంట. అంటే పోస్ట్ ఆఫీస్ కట్టి వాళ్ళు వదిలేసినట్టున్నారు. ఈ వ్యూ అయితే చూడండి అదిరిపోయింది. ఇది మొత్తం మనకు కనిపిస్తుంది మొత్తం లేకు. చూస్తూ ఉంటే ఇంచుమించు ఆకాశం దగ్గర దాకా ఉన్నట్టుంది ఈ వీడియోలో. పైగా ఈడేంటంటే నేను అంత హైట్‌లో నుంచి ఆ లేక్‌లోకి చూస్తూ ఉన్నా. ఆ లేక్‌లో ఉన్న రాళ్ళు అవన్నీ గూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటర్ అంత ప్యూర్‌గా ఉంది. సో, ఇంతటితో మన మ్యాక్నాక్ ఐలాండ్ ఎక్స్‌ప్లోరేషన్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంక మనం వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధము. చూడండి వీడు షిప్‌ని ఎలా తిప్పుతూ ఉన్నాడో మొత్తానికి ఈ ఫ్లర్రీని. అంతా నీట్‌గా రౌండ్, రౌండ్ కట్ ఒకటేసాడు బోట్‌తో. అతనేదో తాడు విసిరేస్తా ఉన్నాడు. అది క్యాచ్ పట్టేసాడు. అంతే ఇంక కట్టేసాడు. ఇంక కొద్దిసేపట్లో అతను పార్కింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. మన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ వేసుకోండి ఈ వీడియోకి. అలాగే మన వీడియోకి ఒక కామెంట్ కూడా పెట్టండి.